ఈ వీడియోలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అలాగే తమిళ మార్కెట్ నుంచి వచ్చిన లోకేష్ కనకరాజు నటించిన డీసీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమా కూడా 4 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది. అలాగే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ నుండి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 12 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది ఇండియన్ మార్కెట్లో ఇంకా వరల్డ్ మార్కెట్లో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మరి యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకు లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా మన టాలీవుడ్ మార్కెట్ నుంచి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, సత్య ఇంకా రితిక ప్రధాన పాత్రలు నటించే సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే కొంచెం తక్కువగా వస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమా రిలీజ్ అయి 4 రోజులైంది కాబట్టి 4 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4,20,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి రెండో రోజు శనివారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 4,15,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మూడో రోజు సండే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4,85,00,000 రూపాయలని సొంతం చేసుకొని ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 13,20,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా దాదాపుగా 15,18,00,000 రూపాయలని మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో 4 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి ఓవర్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 19,18,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది ఫస్ట్ వీకెండ్లో. ఇక మండే అంటేనే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది. మండే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మరి మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుందంటే మండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 2,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 2,47,00,000 రూపాయలని మండే రోజు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 40,00,000 రూపాయలని వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా సోమవారం రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు దాదాపుగా 2,87,00,000 రూపాయలను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 22,05,00,000 రూపాయలను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ నుంచి అరుణ్ మాతేశ్వర్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా డీసీ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఎందుకంటే సినిమాకి మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో గ్రోత్ అయితే చూడడానికి దొరకడం జరిగింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా రెండో రోజు దాదాపుగా 7 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సాటర్డే కంటే కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. సండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 9,55,00,000 రూపాయలు ఈ సినిమా సొంతం చేసుకుని డీసీ సినిమా మొదటి 3 రోజుల్లో శుక్ర, శని, ఆది కలిపి మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 20,95,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 24,11,00,000 రూపాయలని ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపుగా 7,75,00,000 రూపాయలు సొంతం చేసుకొని ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 31,86,00,000 రూపాయలని ఫస్ట్ వీకెండ్ లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి మండే నిన్నటి రోజుకి సంబంధించి కలెక్షన్స్ 4వ రోజు సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 4వ రోజు ఈ సినిమా మండే రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 5,70,00,000 రూపాయలు వసూలు చేసి మంచి పొటెన్షియల్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పట్టుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 6,72,00,000 రూపాయలని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 4వ రోజు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా దాదాపుగా 1,50,00,000 రూపాయలని మంచి డీసెంట్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఓవరాల్ గా 4వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మండే రోజు దాదాపుగా 8,22,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే మండే కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ గా మంచి పొటెన్షియల్ పట్టుకుంది అని అర్థమవుతుంది. ఫైనలీ లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన డీసీ సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 40,08,00,000 రూపాయలని ఇప్పటివరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. అండ్ బడ్జెట్ కు మించి కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి
హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి కొంచెం పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. బట్ ఎవరైతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగిందో వాళ్ళకి కొంచెం తక్కువగా అనిపించింది. నార్మల్ పీపుల్స్కి అందరికీ ఈ సినిమా ఎక్సలెంట్గా అనిపించడం జరిగింది. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్తో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో ఇంకా వరల్డ్ వైడ్ మార్కెట్లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ముందుగా మన ఇండియన్ మార్కెట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ మార్కెట్ నుంచి ఓవరాల్గా మండే రోజు ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగింది, అలాగే ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా 12వ రోజు అంటే మండే రోజు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 7,60,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే మండే రోజు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 8,96,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో మంచి డీసెంట్ కలెక్షన్ అయితే ఈ సినిమా మండే రోజు బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ దగ్గర వసూలు చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా ఈ సినిమా 12 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 423,05,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 505 కోట్ల రూపాయల 93,00,000 రూపాయలను అయితే వసూలు చేసి ఇండియాలో ప్రజెంట్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నెంబర్ 1 పొజిషన్స్ రావడం జరిగింది. హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన సినిమాల్లో కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 505,93,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఇది ఇక్కడే ఆగేలా కనిపిస్తలేదు, ఇంకా లాంగ్ రన్లో చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తుంది. మరి ఇండియన్ మార్కెట్లో ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. సో ఏంటంటే మొదటి 12 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 505,93,00,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 506 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్ ఇప్పటి వరకు 12 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేయడం జరిగింది ఇండియన్ మార్కెట్తో కలిపి అంటే అక్షరాల 16,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం జరిగింది. ఇంకొక 4,000 కోట్ల రూపాయలని కానీ ఈ సినిమా అందుకోగలిగితే ఈ సినిమా 20,000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది, 2 బిలియన్ క్లబ్స్లోకి అయితే చేరుతుంది. అలా చేరిన 8వ సినిమాగా ఈ సినిమా మరో రికార్డ్ అయితే కొట్టబోతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇంకో 4,000 కోట్ల రూపాయలు అందుకొని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 20,000 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా ఇదనమాట డీసీ మూవీకి సంబంధించి, కొరియన్ కనకరాజు మూవీకి సంబంధించి, అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.